టోల్ గేట్ ఘటనపై సీఎం సీరియస్. కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్, తిరుమలలో ప్రముఖులు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. గండపోయినపల్లె టోల్ గేట్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు నిన్న టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులపై కేసు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆథోని, మంత్రాలయం, కోడుమూరు, ఆత్మకూరు ప్రాంతాల్లోని చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. బంకులకు క్యాన్లు తీసుకెళ్లకూడదని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీజిల్ కొరతతో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూటమి నేతలకు కనిపించడం లేదా అని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. సీఎం చంద్రబాబు అనుభవం ఈ సమస్యకు పరిష్కారం చూపలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కోసం కేంద్రంలో చంద్రబాబు పలుకుబడి పనిచేయడం లేదా అని నిలదీశారు. సోషల్ మీడియా పోస్టుల కేసులో సజ్జల భార్గవరెడ్డి విచారణ రెండో రోజు కొనసాగింది. సుమారు 7 గంటల పాటు విచారించారు. పులివెందుల డీఎస్పీ. సోషల్ మీడియా పోస్టులపై పలు పోలీస్ స్టేషన్స్ లో నమోదైన కేసులో వరుసగా విచారణకు హాజరవుతున్నారు సజ్జల భార్గవ. పోలవరం జిల్లాలో ఆపరేషన్ పెద్దపులి చేపట్టారు అటవీ శాఖ అధికారులు. జిల్లాను వణికిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు పూణే టీం మరోసారి రంగంలోకి దిగింది. రంపచోడవరం మండలం ఫోక్స్పేట అటవీ రేంజ్ లోని రామన్నపాలెం దగ్గర పెద్దపులి ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పెద్దపులిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 2027 జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ అధికారులు ప్రజలు స్వీయ గణన నమోదు చేసుకోవాలని అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, సినీ దర్శకుడు విఎన్ ఆదిత్య, మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా దాచిపల్లిలో శ్రీ వీర్ల అంకమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం వైభవంగా జరుగుతోంది. 5 రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్ల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు, జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. విశాఖలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కుప్పకూలింది. తుంగళం దగ్గర రైల్వే బ్రిడ్జ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా స్లాబ్ కూలింది. ప్రమాదంలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే సమీప హాస్పిటల్కు తరలించారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారనే అనుమానంతో వాటిని తొలగించి గాలించారు. భోజన సమయం కావడంతో తక్కువ మంది కార్మికులు ఉన్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.